వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు, సామాజిక సేవలు చేశారని కొనియాడారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మహిళా ప్రతినిధి మధులత సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పట్టణ కార్యదర్శి పరంజ్యోతి, విజయ్ కుమార్, తిరుమల్, స్టార్ రహీం, ప్రేమ్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరంజన్ రెడ్డి గారి సందర్భంలో కీర్తిశేషులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి భారతదేశంలో స్వేచ్ఛ కోసం, బాలికల చదువు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి చివరి శ్వాస వరకు కూడా స్త్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి పెద్ద సావిత్రిబాయి, మరి అట్లే జ్యోతిరావు పూలే వాళ్ళ కృషిని ఈ భారతీయులు ఎవరు కూడా మరవరాదు. వాస్తవంగా కూడా మరి వారిద్దరూ బడుగు సామాజిక వర్గాల్లో పుట్టిన మరి దేశంలో ప్రతి ఆడబిడ్డ కూడా చదువుకోవాలని చెప్పి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి శ్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి సోదరి సావిత్రిబాయి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరి మధులత గారిని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఆమెకు ఘన నివాళిని అర్పించాం. ఈ సందర్భంగా 50 మంది మహిళా ఉపాధ్యాయులందరూ కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మూఢనమ్మకాలు బాగా విస్తరించున్నటువంటి భారతదేశంలో స్త్రీ విద్యను వద్దని కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో గనులను ఎదిరించి స్త్రీ విద్యను ప్రోత్సహించి స్వయంగా ఆమెనే ఒక ఉపాధ్యాయురాలుగా స్త్రీలకు విద్య నేర్పే క్రమంలో మొట్టమొదటి మహిళగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మన 50 మంది మహిళలందరికీ కూడా ఆదర్శం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో నిరక్షరాస్యులు లేని మహిళలను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ నవయుగ మహిళలు తీసుకోవాలని పిలుపునిస్తూ అందరికీ కూడా ఆమెకు ఘన నివాళులను అర్పిస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.